ఇప్పుడు మనం p నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ అంటే మనం ఈ కండిషన్లో స్కాటరింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే మనం v ఫైండ్ అవుట్ చేయాలి, p ఫైండ్ అవుట్ చేయాలి అండ్ d. సో ఫస్ట్ మనం vని ఫైండ్ అవుట్ చేద్దాం. vని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వి టేక్ ఇన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో ఇక్కడ vని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యాంగులర్ మొమెంటమ్ ఎట్ a తీసుకోవాలి, యాంగులర్ మొమెంటమ్ ఎట్ c రాయాలి. So angular momentum of alpha particle when it is at a, formula is m v naught p. సో యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఏంటంటే మనకి మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్. సో స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ మనం v నాట్ అనుకున్నాం కాబట్టి v నాట్. సో నెక్స్ట్ ఏంటి, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ వ్యాన్ ఇట్ ఈజ్ ఎట్ c. సో c దగ్గర మనకి ఏమొస్తుందంటే m v d. సో ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అన్నాం కాబట్టి దిస్ షుడ్ బి ఈక్వల్. సో m v నాట్ p ఈక్వల్స్ టు m v d. సో m క్యాన్సిల్, మనం v ఫార్ములా రాయాలి కాబట్టి v ఈక్వల్స్ టు d ఇక్కడ మల్టిప్లై అవుతుంటే ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది. సో v నాట్ p బై d. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, pని ఫైండ్ అవుట్ చేయాలి. సో p అంటే ఏంటి మనకి ఇంపాక్ట్ పారామీటర్. సో pని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏ రా అప్లై చేస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ దగ్గర రాయాలి. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ అంటే ఏమవుతుందంటే మనకి హాఫ్ m v నాట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ v నాట్ కాబట్టి. సో ఎట్ సి మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, హాఫ్ m v స్క్వేర్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఎట్ సి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందని చెప్పాం మనం, 2ze స్క్వేర్ బై 4πε0 d ఉంటుంది. అట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ స్టార్టింగ్ ఎంత మనకి హాఫ్ m v నాట్ స్క్వేర్ అంటే ఇది మనకి ఎట్ ఏ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ. సో హాఫ్ m v స్క్వేర్ అంటే ఏంటి, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఎట్ సి దగ్గర. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం రాస్తామంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ. సో అట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 0. సో అలానే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సి ఎంత, 2ze స్క్వేర్ బై 4πε0 d. సో ఇప్పుడు మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తీసుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ దగ్గర, సో అంటే ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ దగ్గర, ఏ అనే పాయింట్ దగ్గర, ఇది సి అనే పాయింట్. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ m v నాట్ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, హాఫ్ m v నాట్ స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మనకి 0, ఏ దగ్గర 0, ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇక్కడ హాఫ్ m v స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 2ze స్క్వేర్ బై 4πε0 d. So now we can write this half m v naught square equals to half m v square plus, so these 2 times cancel, then ze square by 2πε0 d. So here half is there, here half, here 1/2. So we can take the half as common from this equation. Taken as half common, then half mv square equals to half into mv square plus ze square by πε0 d. So RHS LHS half will cancel. Next we can take the m as common on both sides. So here m is there, here m is there, but in this term there is no m. Then we can do m by m, multiply and divide with m.
numerator is multiplied with m, denominator is multiplied with m. Then we can take the m as common here. So take m as common, v square plus ze square by pi epsilon naught m d. So right hand side, left hand side m cancel. Now write v naught square equals to v square plus ze square by 4 pi epsilon naught m d. So here plus ze square 4 pi epsilon naught m d sent to this side. So when it is sent to this side became minus. So v square equals to v naught square minus ze square by 4 already cancelled, that is pi epsilon naught m d. So here see ze square by pi epsilon naught m is there. So see the b here. Here ze square by pi epsilon naught m is there. So this v naught square is there sent to this side. Now it became v naught square equals to ze square by pi epsilon naught m. That means in this place we can write v naught square. V square minus v naught square, sorry, v square equals to v naught square minus v naught square by d. So here we can take the v naught square is common. Then v square equals to v naught square into 1 minus b by d. Here in this v we can substitute this formula. Now substitute the v formula here. So see here, v square place we can substitute this v naught p by d. So whole square means we can write v naught square p square and d square equals to v naught square into 1 minus b by d. Here v naught square cancel on both sides. We can write p square by d square equals to 1 minus b by d. So here we can do the LCM. Then we can get d minus b by d. P square by d square. So d square it is division sent to this side. Now it is p square equals to d square into d minus b by d. So here square, d square is there, here d. So this d here 1d will cancel. Finally p square equals to d into d minus b. So up to now ini find out cheyali. Endukante ee ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి డి. సో డీని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏ కండిషన్ తీసుకోవాలంటే చెప్పాం కదా, ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా. సో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా ఏంటంటే ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ మీన్స్ ఉత్కేంద్రత. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా మీన్స్ హైపర్బోలా ఏం తీసుకుంటే ఈ ఈక్వల్స్ టు secant theta. So this is the property of hyperbola. So next ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫ్రమ్ ద డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఓఎన్. సో ఈ ఓఎన్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అని అంటాం. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఫార్ములా రాద్దాం. సో ఫోకల్ లెంత్ ఓఎన్. సో ఓఎన్ అంటే మనకి ఫార్ములా ఇక్కడ ఏంటంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఇంటూ ఓసి. అంటే ఓ నుంచి సికి ఉన్న ఈ డిస్టెన్స్. సో మనం ఈ ఓసిని ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ అంటే ఏంటి, ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా కాబట్టి సీకెంట్ టీటా. సో సింప్లీ ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఏ సీకెంట్ టీటా అని రాయొచ్చు. అంటే ఓఎన్ ఫోకల్ లెంత్ తీసుకున్నాం. ఫోకల్ లెంత్ ఓఎన్ అంటే మనకి ఏ ఫార్ములా వచ్చింది, ఏ సీకెంట్ టీటా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఎన్సి ఫార్ములా రాయాలి, ఎన్ నుంచి సికి. సో ఎన్ నుంచి సికి అంటే ఏం రాయొచ్చు, ఎన్ నుంచి ఓ ప్లస్ ఓ నుంచి సి రాయొచ్చు. అంటే ఇక్కడ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఎన్సీని మనం ఎలా రాస్తామంటే, సో ఓఎన్ రాసుకోవచ్చు, ఎన్ఓ రాసుకోవచ్చు. సో ఓఎన్ ప్లస్ ఓసి అని రాస్తాం. సో ఇక్కడ మనకి ఓఎన్ అంటే ఏమిటి, ఇక్కడ వచ్చింది ఏ సీకెంట్ టీటా.
ఏ సీకెంట్ టీటా ప్లస్ ఓసీ అంటే మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేసాం, ఏతో రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ ఈ రెండింటి నుంచి ఏ కామన్ తీస్తే మనకి ఏ ఇంటూ 1 ప్లస్ సీకెంట్ టీటా వచ్చింది. సో ఎన్ నుంచి సి అంటే మనం ఏమని కన్సిడర్ చేసామంటే డి. సో డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఫ్రమ్ ద డయాగ్రామ్. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ C1 ఇక్కడ యాంగిల్ ఉంది కదా టీటా. సో ఇక్కడ మనం కొసెకెంట్ టీటా ఫార్ములా రాస్తాం. కొసెకెంట్ టీటా. సో కొసెకెంట్ టీటా అంటే ఏం కాదు, నథింగ్ బట్ 1/sin టీటా. సో సైన్ టీటా అంటే ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది. సో కొసెకెంట్ అంటే ఏమొస్తుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో ఈ టీటాకి హైపోటెన్యూస్ వచ్చి NO, ఆపోజిట్ సైడ్ వచ్చేసి P. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, NO/P అని రాయొచ్చు. సో NO ఆర్ ON. సో ఇక్కడ ఈ యాంగిల్ నుంచి మనం ఏం రాస్తామంటే ON = P కొసెకెంట్ టీటా రాస్తాం. మనకి ON అంటే ఫార్ములా తెలుసు. ON అంటే ఏంటి, ఏ సీకెంట్ టీటా. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ సీకెంట్ టీటా = P కొసెకెంట్ టీటా. సో మనం ఈ ఫార్ములా ఇక్కడ రాద్దాం. ఫ్రమ్ ద ఫిగర్ ఏ సీకెంట్ టీటా = P కొసెకెంట్ టీటా. సో మనకి ఇక్కడ ఏ కావాలి కాబట్టి సీకెంట్ టీటాని పంపిద్దాం. ఏ = P కొసెకెంట్ టీటా బై సీకెంట్ టీటా. సో ఏ మనకి కొసెకెంట్ అంటే 1/sin టీటా, సీకెంట్ అంటే 1/cos టీటా, 1/cos టీటా. సో మనకు అప్పుడు ఏమొస్తుంది, ఏ = P cos టీటా బై sin టీటా అవుతుంది, రెసిప్రోకల్. సో cos/sin అంటే మనకి cot. సో అంటే ఇప్పుడు మనకి ఏ ఏమొచ్చింది, P cot టీటా వచ్చింది. సో ఈ ఏ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి డి దగ్గర. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే D = P cot టీటా × 1 ప్లస్ సీకెంట్ టీటా. నౌ cot టీటా ఈజ్ మల్టిప్లైడ్ దిస్ టర్మ్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, P cot టీటా ప్లస్ cot టీటా సీకెంట్ టీటా. సో మల్టిప్లై చేస్తున్నాం. సో మనకి cot టీటా అంటే ఏంటి, cos టీటా బై sin టీటా. ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ వీఆర్ రైటింగ్. సో cos టీటా బై sin టీటా. సో ఇక్కడ సీకెంట్ అంటే ఏంటి, 1/cos టీటా కదా. సో cos టీటా క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుందంటే cos టీటా బై sin టీటా ప్లస్ 1/sin టీటా. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ cos టీటా ప్లస్ 1/sin టీటా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఈ డి ఫార్ములాలో cos టీటా ప్లస్ 1 ఉంది, ఇక్కడ sin టీటా ఉంది. సో మనకి ట్రిగ్నోమెట్రీలో cos టీటా ప్లస్ 1 అంటే మనకి 2cos² θ/2, sin టీటా అంటే 2sin θ/2 cos θ/2 ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ. సో ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ మనం రాస్తాం. సో D = P × 2cos² θ/2 by 2sin θ/2 cos θ/2. సో ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో cos² θ/2 ఉంది, ఇక్కడ cos ఉంది. అంటే ఇక్కడ ఒక cos θ/2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి P × cos θ/2 sin θ/2. మనకి cos/sin అంటే cot θ. సో P cot θ/2. సో ఇక్కడ మనకి D వచ్చింది. సో మనం ఈ డీని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఉంది, P² = D × D - B ఫార్ములా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో P² = D ప్లేస్ P cot θ/2 × P cot θ/2 - B చేసాం.
సో ఇక్కడ పీ స్క్వేర్ ఉంది, ఇక్కడ పీ ఉంది, ఒకటి క్యాన్సిల్. సో పీ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ కాట్ టీటా బై 2ని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేస్తే పీ కాట్ ఇంటూ కాట్ స్క్వేర్ అవుతుంది బై టీటా బై 2 మైనస్ బి కాట్ టీటా. సో ఇది పీ టర్మ్, ఇది కూడా పీ టర్మ్. సో పీ టర్మ్స్ అని వన్ సైడ్ రాద్దాం. సో బీ టర్మ్ 1. సో బీ కాట్ టీటా. సో ఎందుకంటే ఇది మైనస్ ఉంది, ఇటువైపు పంపిస్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. పీ కాట్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ పీ. సో ఇక్కడ మనం పీని కామన్ తీద్దాం. సో పీని కామన్ తీస్తే బీ కాట్ టీటా ఈక్వల్స్ టు పీ కామన్ తీస్తే కాట్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1. సో ఇక్కడ కాట్ టీటా మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని పంపిద్దాం. బీ ఈక్వల్స్ టు పీ కాట్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 బై కాట్ by 2. సో దిస్ ఈస్ ద కామన్ డినామినేటర్ ఫర్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెపరేట్గా రాద్దాం. సో సెపరేట్గా రాస్తే మనకి బి ఈక్వల్స్ టు పి కాట్ స్క్వేర్ టీటా బై 2 బై కాట్ టీటా బై 2 వస్తుంది. సో కాట్ స్క్వేర్ టీటా బై 2 కాట్ టీటా బై 2 మైనస్ 1 కాట్ టీటా బై 2 వస్తుంది. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ 1 డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది పీ ఇంటూ కాట్ టీటా బై 2 మైనస్ 1 బై కాట్ టీటా బై 2 అంటే ఏంటి మనకి ట్యాన్. సో ట్యాన్ టీటా బై 2. ఓకే. సో కాట్ని మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, మనం కాస్ టీటా బై 2 సైన్ టీటా బై 2 రాద్దాం. సో ట్యాన్ని మనం ఎట్లా రాస్తాం, సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తాం. సో అంటే ఈ టర్మ్ వచ్చేసి కాస్తో మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్ వచ్చేసి సైన్తో మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే కాస్ ఇంటూ కాస్ అవుతుంది కాబట్టి కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ సో సైన్తో అవుతుంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా బై 2. సో ఇప్పుడు మనకి డినామినేటర్ ఏమొస్తుంది సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 వస్తుంది. సో మనకి ట్రిగ్నోమెట్రీలో కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 అంటే మనకి కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా. సో మన ట్రిగ్నోమెట్రీలో కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 అంటే కాస్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా బై 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 అంటే ఈ ఫార్ములాలో చూద్దాం. సో మనకి సైన్ టీటా అంటే ఇది ఫార్ములా. సో మనకి ఈ ఫార్ములా కావాలంటే ఈ 2ని పంపిస్తే ఏమవుతుంది మనకి డివిజన్ అవుతుంది, అంటే సైన్ బై 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది సైన్ టీటా బై 2. సో ఇది రెసిప్రోకల్ అయితే మనకి ఏమవుతుందంటే 2p కాస్ టీటా బై సైన్ టీటా అవుతుంది. సో దిస్ ఈస్ ద బి. సో కాస్ బై సైన్ అంటే మనకి కాట్ టీటా, అంటే మనకి ఇది 2p కాట్ టీటా వచ్చింది బి. సో ఇప్పుడు మనం ఇక్కడ కాట్ టీటా అంటే సో ఫ్రమ్ దీస్ సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ టోటల్ వచ్చేసి మనకి 180. సో 180 అంటే మనం పై అని రాసుకోవచ్చు ఈక్వల్స్ టు సో ఇది టోటల్ అంటే టీటా ప్లస్ 5 ప్లస్ టీటా అంతేగా. సో టీటా ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ టీటా. సో టీటా ప్లస్ టీటా అంటే ఎంత మనకి 2 టీటా. సో 2 టీటా ప్లస్ 5 మనకి టీటా కావాలి కాబట్టి ఈ ప్లస్ 5ని పంపిస్తే ఇట్ గెట్ ద మైనస్. సో 5 మైనస్ 5 ఈక్వల్స్ టు 2 టీటా. సో టీటా కావాలి కాబట్టి 2ని పంపిద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ టీటా ఈక్వల్స్ టు 5 మైనస్ 5 బై 2. సో ఈ టీటా వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే 2p కాట్ పై మైనస్ 5 బై 2. సో ఇప్పుడు ఇది కామన్ డినామినేటర్ కాబట్టి సపరేట్గా రాద్దాం. సో 2p కాట్ పై బై 2 మైనస్ 5 బై 2. సో పై బై 2 అంటే 90, అంటే కాట్ 90 మైనస్ యాంగిల్. కాట్ 90 మైనస్ యాంగిల్ అంటే మనకి ట్యాన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 2p ట్యాన్ 5 బై 2. సో ఇక్కడ 2p అన్నది మల్టిప్లై అవుతుంది. సో దీన్ని పంపిస్తే మనకి ఏమవుతుందంటే ట్యాన్ 5 బై 2 ఈక్వల్స్ టు
b by 2p అవుతుంది. సో మనకి స్టార్టింగ్ మనం bని ఫైండ్ అవుట్ చేసాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ b? సో ఇక్కడ ఈ b ప్లేస్లో మనకి స్టార్టింగ్ b ఫైండ్ అవుట్ చేసాం. సో వాట్ ఈస్ దట్? దిస్ ఈజ్ ZE²/5ε0 m v0² ఉంది. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ZE²/5ε0 m v0² and here p is there. This is the p and 2. So this is the tan 5/2. So here 5 means nothing but scattering angle. So here final conclusion is, if the p decreases, suppose the p value is small, the scattering angle will be greater, inversely proportional. This is the alpha scattering.